నమస్తే. V6 వెలుగు దినపత్రిక వస్తే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్లోనే చూడండి పైన మెలోనీతో మెలోడీ చాక్లెట్ అని చెప్పేసి ఉంది. అంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు ఇప్పటివరకు చూస్తున్నారు చాలా వరకు మోడీ అంటే ఇట్స్ నాట్ మోడీ, ఇట్స్ మెలోడీ అని చెప్పేసి వైరల్ అవుతా ఉన్న పరిస్థితి. అది ఏందా అని చెప్పేసి చూస్తే అసలు ముచ్చటి ఇది ఉంది. ఇక మేము దీన్ని నెగిటివ్గా అట్లా ఇట్లా ఏం తీసుకుంటాం. కాకపోతే కొన్ని పాయింట్స్ రైజ్ చేద్దాం అనుకుంటే ఈ సందర్భంగా గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ ఇటాలీ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి మోడీ కార్ రైడ్ డిన్నర్ చేసి సెల్ఫీలతో ఆకట్టుకున్న ప్రధానులు. ఓకే ఫైన్. ఇద్దరు సరదాగా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్. 5 దేశాల పర్యటనలో భాగంగా ఇటాలీ చేరుకున్న మోదీ, ఘన స్వాగతం పలికిన మెలోనీ. ఇటాలీ చేరుకున్న మోదీ, రైట్, ఓకే. ఇక ఇదాకి ఏం బీజేపీ నాయకులకు ఏం అభ్యంతరం ఉండదు. మోదీ ఇటాలీకి పోతే ఏం ప్రాబ్లం ఉంది మెలోనీతో అని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం వినియానం వైరల్ అయిన ప్రాబ్లం ఏముండదు. కానీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని చెప్పేసి అంటే ఆ తెలంగాణకి ఏం సంబంధం, ఇటాలీ కదా ఆమె, ఆమె తెలంగాణకి ఏం సంబంధం, మన ఇండియాకి ఏం సంబంధం, భారతదేశానికి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడతారు. మళ్ళీ నేను ఇది మాట్లాడినా అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ కాదు, నేను బీజేపీ పార్టీ దేని కాదు. కాకపోతే కొన్ని పాయింట్స్ అంటే మోదీ ఇటాలీకి పోయి మళ్ళీ ఆడ మెలోనీతోకి మెలోడీ చాక్లెట్ ఇస్తే ప్రాబ్లం లేదు మాకు, ఆబ్వియస్లీ ఏం ప్రాబ్లం లేదు. అలాగే ఇండియాకి వచ్చి ఎప్పుడో ఇండియాలో సెటిల్ అయిన సోనియా గాంధీ ఇటాలీ అన్నా సరే మాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ విధంగా మాట్లాడతారని చెప్పేసి ఒక పాయింట్ రైజ్ చేస్తున్నా. మోడీ ఇటాలీకి పోయి మెలోనీతోని మెలోడీ చాక్లెట్ షేర్ చేసుకుంటే ఏం లేదు. కానీ అదే సోనియా గాంధీ ఇటాలీ అమ్మ ఇండియాకి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడతారు. ఇంకో పాయింట్. సో ఇప్పటివరకు మనం భారతదేశం ప్రధానిని ఇప్పటిదాకా కొన్ని పదుల సంఖ్యలో దేశాలు తిరిగారు. ఏం చేస్తారు తిరిగి గతంలో ఉన్న ప్రధానులు ఏం చేస్తుండే, వేరే దేశాల పర్యటనలకు పోయి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసిరనే చెప్తున్నాయి. కానీ ఇప్పటివరకు మన ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మన ఘనత ఇండియాలో ఇండియాలో ఎట్లుందో పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ వేరే ప్రపంచ దేశాలలో పోయి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మనం బయటకు వచ్చేసిన పరిస్థితి ఈడ కాదు. ఇంకా ఆమె ఏంది డైరెక్ట్ ఎట్లా నమ్మాలి మేము భారతదేశాన్ని, ఆమె భారతదేశంలో నార్మల్గా ఉన్న హ్యూమన్ రైట్స్ని మీరు వైలేట్ చేస్తున్నారని చెప్పి మేము గట్టిగా అరుచుకుంటూ మాట్లాడితే సమాధానం లేదు మన దగ్గర. ఈవెన్ ఈ వీడియో చూస్తున్న మన దగ్గర కూడా ఉండదు. అండ్ ఇంకోటి ఏమన్నారు, అక్కడ మన రిప్రజెంటేటివ్, మన మోదీకి సంబంధించి మన ఇండియాకి రిప్రజెంటేటివ్ మన ఆ కోర్ట్స్ ఉన్నాయి, సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. అంటే అక్కడ జర్నలిస్ట్ ఏమడిగింది అంటే తమ సొంత రైట్స్ కోసం మన హక్కుల కోసం వాళ్ళు కోర్టుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి అంటే ఎంత పెద్ద వ్యాఖ్యలు చేసారు వాళ్ళు. అండ్ దాంతో ఇది నా ప్రెస్ మీట్, నేను ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, మీరు అడగాల్సింది అవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ మన రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోటి మన ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించిన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అలా 157 ఆల్మోస్ట్ 160 దేశాలు ఉంటాయి. అందులో 157 మనం లాస్ట్ 3rd or 4th పొజిషన్లో మనం ఉన్నాం. అంటే ఇది మన ప్రెస్కి ఉంది. ఇంకోటి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి కూడా వైరల్ అవుతుంది. దాని మీద కూడా వీడియో చేస్తాం. సో ప్రెసెంట్ ఇది మోడీ మెలోడీ చాక్లెట్ ఇవ్వడానికి ఇటాలీకి మెలోనీ దగ్గరికి పోయిండు. సో ఏం జరుగుతుంది భారతదేశంలో అని చెప్పేసి చూసే ప్రయత్నం మనం చేద్దాం. దానికి ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను.